మొత్తం 72 ఎకరాల్లో ఉండి కేవలం ప్యాలెసే 4 ఎకరాల్లో ఉన్న ఇండియాలోనే ఎక్కువ మంది విజిట్ చేసిన ప్యాలెస్ మన మైసూర్ ప్యాలెస్. ఈ మైసూర్ ప్యాలెస్ని ఈరోజు మనం చూసి ఆ ప్యాలెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్యాలెస్ ఉన్న ప్లేస్లో ఒకప్పుడు అంబా ప్యాలెస్ అని ఉండేది. 200 సంవత్సరాల క్రితం ఆ ప్యాలెస్ ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయింది. తర్వాత 1897లో ఇప్పుడు ఉన్న ప్యాలెస్ని కట్టడం స్టార్ట్ చేసి 1912లో కంప్లీట్ చేశారు. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన లోక సంచారి సునీల్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ మనకు కనిపిస్తున్న 2 ఏనుగుల తలలు నిజమైనవి. 1955లో ఇక్కడి రాజు వేటాడి వాటి తలల్ని ఇక్కడ ఉంచారు. అప్పటి నుంచి వాటిని కెమికల్ వాష్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న పెయింటింగ్స్ని 1931, 1944 వరకు 6 పెయింటర్స్ కలిసి వేశారు. అంటే సుమారు 13 సంవత్సరాలు ఈ పెయింటింగ్స్ని వేశారు. టోటల్గా 26 పెయింటింగ్స్ వేశారు. ఈ పెయింటింగ్స్ అన్నీ రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని ఫోటోలు తీస్తే ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని రెఫరెన్స్గా తీసుకొని ఈ పెయింటింగ్స్ వేశారంట. ఇప్పుడు మీరు చూస్తున్నది రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాల్. దీనిని 110 సంవత్సరాల క్రితం కట్టించారంట. ఇప్పుడు ఈ ప్యాలెస్లో ఉన్న రాజుగారి పెళ్లి కూడా ఇక్కడే జరిగింది అంటారు. ఇక్కడ కనిపిస్తున్న పిల్లర్స్ అన్నీ మనం సిమెంట్ పిల్లర్స్ అనుకుంటే అది మన పొరపాటే. ఇవి కాస్ట్ ఐరన్తో చేశారు. ఇవి తుప్పు పట్టకుండా ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటాయి. వీటిని స్కాట్లాండ్ నుంచి తెప్పించారంట. ఈ డోర్స్ చూసారా, ఇవన్నీ కూడా బర్మా వుడ్తో చేశారంట. ఇవి కూడా ఆల్మోస్ట్ 200 ఇయర్స్ బ్యాక్ చేసినవే. ఇప్పటికీ కూడా ఎలా చెక్కు చెదరకుండా ఉన్నాయో చూడండి. ఈ ప్లేస్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ కలర్స్ వేస్తూ ఉంటారు. అందుకే ఇది ఓల్డ్ ప్యాలెస్లా మనకి అనిపించదు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమెనే ఈ రాయల్ ఫ్యామిలీకి రాణి. తన భర్త ఎర్లీగా చనిపోవడం వల్ల తానే తన 5 పిల్లల్ని చూసుకుంటూ రాజ్యాన్ని పాలించేది. అంటే ఈమె ఎంత స్ట్రాంగ్ లీడరో మనకి అర్థమైపోతుంది. ఈ పెయింటింగ్స్లో మీరు ఆమె శారీని గమనిస్తే అది కాళ్ళు కూడా కనిపించకుండా 16 గజాల చీర, అలాంటి చీరను ఆమె వేసుకునేవారు. ఇతనే ఈ ప్యాలెస్ 24వ రాజు, కృష్ణరాజ వాడియర్. ఇతనే మైసూర్ని ఇంతలా డెవలప్ చేశారు అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి టేక్ వుడ్ ఇంకా సిల్వర్తో చేసిన గిఫ్ట్ బాక్సెస్ లేదా ఇన్విటేషన్ బాక్సెస్ అంట.
ప్యాలెస్ మిడిల్లో ఓపెన్గా ఉండే ఈ ప్లేస్లో దసరా టైంలో ఇక్కడ ఇసుక పోసి కుస్తీ పోటీలు నిర్వహిస్తారంట. ఇది రాయల్ లేడీస్ డ్రెస్సింగ్ రూమ్. చూసారా, ఇక్కడ వెండి కుర్చీలు మరియు పెద్ద పెద్ద డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ పైన అబ్జర్వ్ చేశారా, వుడెన్ 3D ఆర్ట్ని ఎంత అందంగా చెక్కారో. ఈయనే ఇక్కడి 24వ రాజు కృష్ణరాజ వడియార్. ఇది ఆయన POP స్టాచ్యూ. 1894 నుంచి 1940 వరకు ఆయన ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆడియన్స్ హాల్. ఇక్కడ మొత్తం 42 పిల్లర్స్ ఉంటాయి. ఇదంతా దర్బార్ హాల్. ప్యాలెస్ ఫ్రంట్లో మనకిది కనిపిస్తుంది. ఫెస్టివల్ టైంలో వేరే రాజ్యాల నుంచి వచ్చిన రాజులు ఇక్కడ రైట్లో కూర్చుంటే రాణులు లెఫ్ట్ సైడ్లో కూర్చునేవారంట. పైన కనిపిస్తున్న పరదాలు ఉన్న ప్లేస్లో రాజుగారి ఫ్యామిలీ లేడీస్ కోసం ఏర్పాటు చేశారు. ఈ దర్బార్ హాల్ రూఫ్ పైన చాలా పెయింటింగ్స్ ఉంటాయి. ఇవి మన పురాణాలని మరియు మన చరిత్రని మనకు తెలియచేస్తూ ఉంటాయి. ఇవి నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రైవేట్ దర్బార్ హాల్. నవరాత్రి టైంలో రాజుగారు ఇక్కడ పూజలు చేస్తారంట. ఈ డోర్ నుంచే రాజుగారు ఈ రూమ్లోకి ఎంటర్ అవుతారు. ఇదంతా సిల్వర్తో చేశారు. ఇవన్నీ దసరా ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగులకు అలంకరిస్తారంట.
ఇదేనండి మన మైసూర్ ప్యాలెస్ టూర్. మ్యాక్సిమం నేను అన్నీ కవర్ చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం బృందావన్ గార్డెన్ని కవర్ చేద్దాం. అంతవరకు సెలవు.